డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా యొక్క ప్రెసిడెంట్. ఇతను చూడడానికి ముసలోడే కానీ ఇతనిలో ఉన్న ఈగో, అహంకారం ఈ కాలపు యంగ్స్టర్స్లో కూడా ఉండదు. డొనాల్డ్ ట్రంప్ ఇంత ఈగోయిస్టిక్గా, రూడ్గా ఎందుకు ఉంటాడు అంటే ఇతను పుట్టడమే బిలియనియర్స్ల ఫ్యామిలీలో పుట్టాడు. వీళ్ళ నాన్న ఆల్రెడీ అమెరికాలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్. కాబట్టి ఇతనికి సాధారణ ప్రజల లైఫ్ ఎలా ఉంటుంది, మిడిల్ క్లాస్ ప్రజలు ఎలా జీవిస్తారు, వాళ్ళకు ఏది ఇంపార్టెంట్ అనే విషయాలు పెద్దగా తెలియవు. డొనాల్డ్ ట్రంప్ ప్రతి విషయంలో బిజినెసే చూస్తాడు. ఈవెన్ తన ఫ్రెండ్షిప్లో కూడా బిజినెసే ఉంటుంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మెల్లమెల్లగా ప్రపంచ దేశాలకే కాదు, తన సొంత దేశ ప్రజలకు కూడా విలన్గా మారుతున్నాడు. మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజుల నుంచి ఈ డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పైన పగబట్టి ఎలాగైనా ఇండియాను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ముందు ఇండియా పైన 25% టారిఫ్ వేశాడు. అయినా ఇండియా వినకపోయేసరికి ఇప్పుడు 50% టారిఫ్ వేశాడు. బట్ ఈ డొనాల్డ్ ట్రంప్కి అర్థం కాని విషయం ఏమిటంటే మన ఇండియా సున్నితంగా, సాఫ్ట్గా చెప్తే కాస్త వింటుంది కావచ్చు, కానీ ఇలా పొగరుబోతు మాటలు మాట్లాడి మనల్ని డామినేట్ చేయడానికి చూస్తే అలాంటి ఎవ్వరికీ మన ఇండియా తల వంచదు. డొనాల్డ్ ట్రంప్ మొదట్లో ఇండియా ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అనుకోలేదు. అందుకే వీడు స్టార్టింగ్లో మనకు రిక్వెస్ట్ కాదు, డైరెక్ట్గా బెదిరించాడు. ఇండియా, మీరు రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటున్నారు, వెంటనే దాన్ని ఆపేయండి, లేదా మీ పైన టారిఫ్ వేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఇంకో అడుగు ముందుకేసి మన ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నాడు. ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన అతిపెద్ద మిస్టేక్. వీడికి ఎంత బలుపు అంటే వీడు చెప్పిన మాట మనం వినకపోతే నోటికొచ్చినట్టుగా అబద్ధాలు చెప్తూ మన దేశాన్ని క్రిటిసైజ్ చేస్తాడు, అవమానిస్తాడు. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా ప్రెసిడెంట్కి ఇండియన్ ఎకానమీ ఎలాంటిదో తెలియదా? ప్రజెంట్ మన ఇండియా వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఎకానమీ అండ్ వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇది తెలిసి కూడా ట్రంప్ కావాలని ఇండియా నా మాట వినట్లేదు అనే అక్కసుతో మనల్ని డెడ్ ఎకానమీ అన్నాడు. ట్రంప్ ఇలా మాట్లాడాడు అంటే కడుపు మంటతో ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీకి ఏమైంది? రాహుల్ గాంధీ పోరాడుతుంది భారత ప్రజల కోసమే కదా. దేశంలో డెమోక్రసీని కాపాడుతాను అని చెప్పే ఈ నాయకుడికి ఇండియన్ ఎకానమీ ఎలా ఉందో తెలియదా? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ముసలోడు తల పొగరుతో ఇండియన్ ఎకానమీ డెడ్ అనగానే మన ఇంటెలిజెంట్ రాహుల్ గాంధీ గారు కూడా అవును, ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ, మీకు తెలియదా అంటూ మాట్లాడుతూ ఒక రకంగా ఆనందపడుతున్నాడు అనిపించింది. Everybody knows that the Indian economy is a dead economy. ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిజానికి రాహుల్ గాంధీకి నేను కూడా రెస్పెక్ట్ ఇస్తాను, ఎందుకంటే ఇండియాలో ఉన్న అతిపెద్ద అపోజిషన్ పార్టీకి లీడర్ ఆయన. కానీ అంత పెద్ద పొజిషన్లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపించదు. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక ఎక్స్ట్రాడనరీ అప్డేట్ ఏమిటంటే మన ఇండియన్ ఎకానమీ అమెరికా మనపైన టారిఫ్ వేసినప్పటికీ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా యొక్క ఫస్ట్ క్వార్టర్ జీడిపి 7.8% గ్రోత్ని రికార్డ్ చేసింది. ఇది మన ఇండియాకు ఒక అద్భుతమైన న్యూస్. మన ఎకానమీని డెడ్ అని చెప్పిన ఇలాంటి పొగరుబోతులకు ఇది చెంపదెబ్బ లాంటిది. ఈవెన్ మన దేశంలో ఉంటూ మన ఎకానమీ నాశనాన్ని కోరుకునే మూర్ఖులకు ఇది చెప్పు దెబ్బ లాంటిది. మీరు ఇక్కడ ఆర్టికల్ని చూడండి. ఇండియాస్ డెడ్ ఎకానమీ డెలివర్స్ జీడిపి షాక్ టు ట్రంప్. ఈ నంబర్ని చూసి అమెరికాలో ఉన్న చాలామంది అపోజిషన్ పార్టీ లీడర్లు, పొలిటీషియన్లు ట్రంప్ని తిడుతున్నారు. ట్రంప్ ఇండియాను తక్కువ అంచనా వేశాడు. ఇప్పటి ఇండియా ఒకప్పటి పాత వీక్ ఇండియా కాదు. ట్రంప్ ఇప్పటికైనా తన ఇగోని, తల పొగరును తగ్గించుకొని ఇండియా పైన వేసిన టారిఫ్లు తగ్గించుకుంటే మంచిది. లేదా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్లో ఇండియా అమెరికా రిలేషన్స్ పూర్తిగా డిస్ట్రాయ్ అవుతాయి. దీని ద్వారా అమెరికాకే ఎక్కువగా నష్టం వస్తుంది అని చాలామంది నిపుణులు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడితోనే అయిపోలేదు, ట్రంప్కి ఇంకో షాక్ తగిలింది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఈ ట్రంప్ గాడు తన దగ్గర ఉన్న డబ్బు, బలుపు, మదాన్ని ఉపయోగించి ఇతర దేశాల్ని కంట్రోల్ చేయాలి అనుకుంటాడు. అమెరికా అంటే చాలా దేశాలు భయపడతాయి కూడా. అందులో ఒకటి జపాన్. ట్రంప్ మన ఇండియా పైన వేసినట్టు జపాన్ కూడా టారిఫ్ వేయడానికి రెడీ అయిపోయాడు.
అది తెలిసిన వెంటనే జపాన్ ప్రైమ్ మినిస్టర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రంప్ ఆఫీస్లో కూర్చున్నాడు. ట్రంప్తో మాట్లాడి బతిమిలాడి మా పైన టారిఫ్ వేయకండి, మేము మీ దేశంలో $550 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాము అని ఒక డీల్ చేసుకున్నాడు. ఇక్కడ జపాన్కి అమెరికా ఎకానమీలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్లా ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు, కానీ వాళ్ళకు అమెరికా సపోర్ట్ కావాలి. అందుకని ట్రంప్ చెప్పిన అన్ని కండిషన్స్కి బలవంతంగా ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు జపాన్ మన ఇండియాను చూసి, మన ఇండియా అమెరికాను ఎదిరిస్తున్న తీరును చూసి ఇన్స్పైర్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాలి, మనం అమెరికా దేశం మొత్తానికి అగెన్స్ట్ కాదు, కేవలం అమెరికాను రూల్ చేస్తున్న ఈ పొగరుబోతు ట్రంప్కి అగెన్స్ట్. వీడు కావాలని మన ఇండియాను టార్గెట్ చేసి టారిఫ్ వేస్తున్నాడు. దానికి అగెన్స్ట్గా ఇండియా భయపడకుండా పోరాడుతుంది. మన ఈ పోరాటాన్ని చూసి ఇప్పుడు జపాన్ కూడా అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టింది. నిజానికి ట్రంప్ జపాన్ పైన టారిఫ్ వేయకుండా ఉండాలి అంటే అమెరికాలో జపాన్ $550 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ట్రంప్ డిమాండ్ చేశాడు. దానికి జపాన్ వేరే ఆప్షన్ లేక ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ డీల్ని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. దాంతో ఫ్రస్ట్రేషన్కి గురైన జపాన్ ఇప్పుడు అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టింది. మాట్లాడమే కాదు, కొన్ని రోజుల క్రితం జపాన్ నుంచి కొంతమంది ట్రేడ్ నెగోషియేటర్లు అమెరికాకు వెళ్లాల్సి ఉండేది. కానీ జపాన్ ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేసింది. అండ్ ఇప్పుడు జపాన్ ట్రంప్తో చేసుకున్న ఆ డీల్ని మళ్ళీ రీడిస్కస్ చేయాలి అనుకుంటుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య డీల్ జరిగినప్పుడు అది రెండు దేశాలకు లాభదాయకంగా ఉండాలి, లేదా రెండు దేశాలు దానికి అగ్రి చేయాలి. కానీ ట్రంప్ ప్రతిదాన్ని బిజినెస్గా చూస్తాడు. జపాన్ నిజానికి అమెరికాకు ఒక మంచి మిత్రదేశం. అలాంటి దేశంతో కూడా ట్రంప్ ఇప్పుడు వైరం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎగ్జాక్ట్గా ఇదే సమయంలో మోడీ గారు ఈస్ట్ కంట్రీస్ యొక్క ట్రిప్ స్టార్ట్ చేశారు. జపాన్ అమెరికా ట్రిప్ని క్యాన్సిల్ చేసిన తర్వాత రోజే మోడీ గారు జపాన్కి వెళ్తే అక్కడ అద్భుతంగా మోడీ గారిని ఆహ్వానించారు. స్వయంగా జపాన్ పిఎం మోడీ గారిని కలిసి మేము ఇండియాలో రాబోయే 10 సంవత్సరాల్లో $68 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పారు. జాగ్రత్తగా వినండి, మనం అమెరికా లాగా జపాన్ని మా దేశంలో ఇన్వెస్ట్ చేయమని బెదిరించలేదు. స్వయంగా జపానే ముందుకు వచ్చి ఇండియన్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా అది మాకు లాభదాయకంగా ఉంటుంది అని డిసైడ్ అయ్యి మోడీ గారి విజిట్లో జపాన్ పిఎం షిగేరు మేము రాబోయే 10 సంవత్సరాల్లో ఇండియాలో $68 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పారు. ఇది మన ప్రజెంట్ ఇండియా యొక్క గ్లోబల్ పవర్. మనల్ని ఎవడూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఇండియా ఎలా పర్ఫామ్ చేస్తుంది, వరల్డ్ స్టేజ్ పైన ఇండియా పవర్ ఏంటి అనేది ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో ఉన్న కొంతమంది లెఫ్ట్ వాదులకు, కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్లకు, కొంతమంది యూట్యూబర్లకు ఈ విషయం తెలియట్లేదు. వాళ్ళు పనిగట్టుకొని ఇండియాను తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు మనం ఎంత చెప్పినా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండియాను తక్కువ చేసి చూపాలి అనే మైండ్ సెట్లోనే ఉంటారు. మోడీ గారు ఇండియాను ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్ళినా, మోడీ అండర్లో ఇండియా ఎంత డెవలప్ అయినా ఈ అపోజిషన్ పార్టీలో ఉన్న బ్రిలియంట్ లీడర్లకు, మన దేశానికి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళకి ఆ డెవలప్మెంట్ కనిపించదు. నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటంటే మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళు హిందీలో నార్త్లో ఎక్కువగా ఉన్నారు అనుకునేవాడిని. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడే వీడియోలు చేసే యూట్యూబర్లు, జర్నలిస్టులు ఉన్నారు అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఎనీవే, మన దేశం ఎదుగుతున్న కొద్దీ వీళ్ళ ఏడుపు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. జపాన్ స్వయంగా ముందుకు వచ్చి మన ఇండియాలో $68 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పడం అమెరికాను కాస్త నర్వస్ చేసింది. ఈ విషయాన్ని ట్రంప్ గవర్నమెంట్ కూడా చాలా క్లోజ్గా గమనిస్తుంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఇవాళ ఆగస్టు 31వ తేదీన మోడీ గారు చైనాలో ఉన్నారు. మోడీ గారు, పుతిన్ అండ్ షీ జిన్పింగ్ ఒకే స్టేజ్ పైన రాబోతున్నారు. వీళ్ళ మధ్య ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, ఈ 3 దేశాలు ఏం ప్లాన్ చేయబోతున్నాయి అనే భయం అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రంప్ గాడు మన ఇండియా పైన 25%, 50%, ఈవెన్ 100% టారిఫ్ వేసుకున్నా పర్లేదు, ఇండియా వీడి ముందు తల వంచదు. గుర్తుపెట్టుకోండి, మన ఇండియా కేవలం ఈ ట్రంప్కు మాత్రమే అగెన్స్ట్, అమెరికా దేశం మొత్తానికి కాదు.
ఎందుకంటే అమెరికాలో చాలామంది మన ఇండియాను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు అండ్ నిపుణులు ప్రజెంట్ ట్రంప్ని తిడుతున్నారు. కానీ వీడి ఈగో గురించి మనకు తెలిసిందే కదా. తప్పు వీడిదే అని తెలిసినా కూడా వీడు క్షమాపణలు చెప్పడు. ట్రంప్ మన ఇండియాకు ఎప్పుడు క్లోజ్గా ఉండేవాడో తెలుసా? ఆపరేషన్ సింధూర్ని ఆపింది ట్రంపే అని మనం ఒప్పుకోవాల్సింది. అండ్ పాకిస్తాన్ లాగా ట్రంప్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవాల్సింది. అండ్ ఈ లుచ్చా పాకిస్తాన్ లాగా ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా మనం కూడా ప్రపోజ్ చేయాల్సింది. కానీ ఇండియా ఎవరికి అడ్డగోలు సపోర్ట్ ఇవ్వదు. అర్హత లేని ఎవరికి ఏ అవార్డు ఇవ్వాలని మన ఇండియా రికమెండ్ చేయదు. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏమిటంటే అమెరికాలో ఉన్న కొంతమంది నిపుణులు అండ్ వ్యాపారస్తులు ట్రంప్ ఇతర దేశాలపై వేసే టారిఫ్ కారణంగా మా బిజినెస్ దెబ్బతింటుంది అంటూ అమెరికన్ కోర్టుకు వెళ్ళారు. షాకింగ్ విషయం ఏమిటంటే అమెరికన్ కోర్టు కూడా ట్రంప్ ఇలా ఇష్టం వచ్చినట్టుగా తనకు నచ్చని దేశం పైన టారిఫ్ వేయడం కరెక్ట్ కాదు, ఇది ఇల్లీగల్ అంటూ తీర్పునిచ్చింది. దాదాపు 11 మంది జడ్జిలు ఉన్న కోర్టులో 7 ట్రంప్కు అగెన్స్ట్గా ఓటు వేస్తే 4 ట్రంప్ని సపోర్ట్ చేశారు. ఈ కేసు ఇంతటితోనే అయిపోలేదు. రాబోయే రోజుల్లో దీనిపైన మరింత విచారణ జరుగుతుంది. ఒకవేళ అక్కడ కూడా ట్రంప్ చేసేది తప్పు, ఇల్లీగల్ అని తెలిస్తే ఇతర దేశాలపైన ట్రంప్ వేసిన టారిఫ్ అన్నిటినీ అమెరికా కోర్టే తొలగించేస్తుంది. ఓవరాల్గా ప్రజెంట్ ఈ ట్రంప్ పరిస్థితి ఎలా ఉంది అంటే వీడికి సపోర్ట్ చేసే ఒక్క దేశం లేదు. యూరప్ వీడికి భయపడి వీని పక్కన ఉంది. రీసెంట్గా జర్మనీ మెల్లగా మన ఇండియాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. యూరప్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన జర్మనీ ట్రంప్కు అగెన్స్ట్గా మారితే మిగతా అన్ని దేశాలు ట్రంప్కు అగెన్స్ట్గా మారుతాయి. జపాన్ మెల్లగా ట్రంప్కి అగెన్స్ట్గా మారి మన ఇండియాకు సపోర్ట్ చేస్తుంది. ఇక రష్యా అండ్ చైనాలు ఎలాగో ఈ టారిఫ్ విషయంలో మనకే సపోర్ట్గా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ట్రంప్ యూటర్న్ తీసుకునే టైం వచ్చింది అనిపిస్తుంది. చాలా త్వరలో ట్రంప్ చికెన్ అవుట్ కాబోతున్నాడు. వెరీ సూన్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి ఇండియాతో మాకు డీల్ అయిపోయింది, ఇండియా పైన మేము వేసే టారిఫ్స్ అన్నిటినీ తొలగిస్తున్నాము అని చెప్తాడు. కానీ మన ఇండియా వీడితో ఎటువంటి డీల్ చేయదు. కానీ ట్రంప్ తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి డీల్ అయ్యింది, అందుకే టారిఫ్ని తొలగిస్తున్నాను అని చెప్తాడు. మీరు చూస్తూ ఉండండి. ప్రజెంట్ ఈ ట్రంప్ ఏజ్ 79 సంవత్సరాలు. ఈ ఏజ్లో మనోడికి ఇంత ఈగో, మొండితనం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే మన ఇండియా ఇంతకు ముందులాగా వీక్గా లేదు. అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బలుపుని మన ఇండియా తగ్గించగలిగింది. మన ఇండియా అమెరికాను ఎదిరించి రష్యా చైనాతో రిలేషన్స్ని బెటర్ చేసుకోగలిగింది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, ప్రజెంట్ మన ఇండియాను లీడ్ చేస్తున్న మోడీ గారంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హీ ఈజ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టిల్ నౌ. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియా ఇంత వేగంగా ఎప్పుడు అభివృద్ధి చెందలేదు అండ్ ఇంత స్ట్రాంగ్గా వరల్డ్ స్టేజ్ పైన ఎప్పుడు నిలబడలేదు. దట్ క్రెడిట్ గోస్ టు మోడీ గవర్నమెంట్. అఫ్ కోర్స్ మోడీ అంటే పడని వాళ్ళు మన దేశంలో చాలామంది ఉంటారు. అయినా మోడీ చేసే ప్రతి పనిని చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ కూడా చేయకూడదు. తను చేస్తుంది తప్పు అని మనకు అనిపిస్తే ఖచ్చితంగా మనం మోడీ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ అయినా క్వశ్చన్ చేయాల్సిందే. కానీ ప్రజెంట్ మన దేశంలో ట్రెండ్ ఎలా ఉంది అంటే కొంతమంది అపోజిషన్ పార్టీ లీడర్లు అండ్ లెఫ్ట్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు మోడీని హేట్ చేసి చేసి మెల్లగా యాంటీ ఇండియాగా మారిపోతున్నారు. మీరు అలా మారకండి. మీరు మోడీ గారు చేసే పనుల్ని క్రిటిసైజ్ చేయండి, మోడీ చేసే ప్రతి పనిని క్వశ్చన్ చేయండి. కానీ దేశం విషయానికి వస్తే ఆల్వేస్ దేశానికి సపోర్ట్గా నిలబడండి, అగెన్స్ట్గా కాదు. ఇలా ఇతర దేశపు లాజిక్ లెస్ ఈగోయిస్టిక్ ప్రెసిడెంట్లకు బ్లైండ్గా సపోర్ట్ ఇవ్వకండి. మొత్తంగా ఇవి ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు. ప్రజెంట్ మన ఇండియా వరల్డ్ స్టేజ్ పైన ఉన్న పొజిషన్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? ఇండియా ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత స్ట్రాంగ్గా మీకు కనిపించిందా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇండియా ఇంత స్ట్రాంగ్గా అమెరికాను ఎదిరించిందా? ఇప్పుడు అమెరికా కూడా మన ఇండియాకు భయపడే పరిస్థితి వచ్చింది అంటే మనం రైట్ వేలో ఉన్నాము, మోడీ గారు కరెక్ట్గానే పనిచేస్తున్నారు అనుకోవచ్చా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను తిట్టాలనుకున్నా, పొగడాలనుకున్నా లేదా జస్ట్ ఒపీనియన్ షేర్ చేయాలి అనుకున్నా మన కామెంట్ సెక్షన్ ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది. మీరు రాసే ప్రతి కామెంట్ నేను చదువుతాను, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూశారు అంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ.
కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.